సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్ డైరియస్ వ్లాగ్స్. ఈ రోజు అనేది చాలా ఫన్ గా ఉండబోతుంది. ఏంటంటే ఈ రోజు ఆటగాళ్ళు దిగిపోతున్నారు యోగవేమన యూనివర్సిటీకి. కొత్త ఆటగాళ్ళు అనమాట. ఈ రోజు చాలా మంది ఏంటంటే వాళ్ళు సెకండ్ ఫేజ్ నుంచి వచ్చారు, సేమ్ నాలాగానే. అయితే వాళ్ళు లాస్ట్ డే నుంచి రాలేదు. ఈ రోజు మండే అనమాట. ఈ రోజు చాలా మంది దిగుతున్నారు, చాలా మంది ఆటగాళ్ళు దిగుతున్నారు. వాళ్ళందరినీ ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను. ఈ రోజు ఫుల్ ఫన్ ఉండబోతుంది, కిరాకు ఉంటుంది అనమాట. ఏమన్నా అనుకోండి, ఈ రోజు అయితే మంచి మీకు కావాల్సిన స్టఫ్ ఉంటుంది. ఎటువంటి ఫన్ కావాలంటే ఆ ఫన్ ఉంటుంది, చాలా చిల్లుగా ఉంటుంది. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా మనం అయితే లేట్ చేయకుండా కాలేజీకి పోవాలా, లేదంటే లేట్ అయిపోతుంది. ఇప్పుడు చాలా టైం అయింది, ఇప్పుడు 7 అవుతుంది కాబట్టి ఇంకా మనం బయలుదేరుదాం. ఓకే గాయ్స్, మనం అయితే ఇంక పోతున్నాము ఇంకా కాలేజీకి. ఇది వీడు ఆటగాడు, నెంబర్ 1 ఆటగాడు వీడు ఈ ఊర్లో. పప్పనపల్లి అనే ఊరు, ఇక్కడే మా ఊరు అనమాట. నెంబర్ 1 ఆటగాడు. ఏరా మీరే ఇక్కడ. వీళ్ళిద్దరు నెంబర్ 2 ఆటగాళ్ళు, నెంబర్ 3 నెంబర్ 2 అనమాట. వాళ్ళిద్దరు ఆటగాళ్ళు, మొత్తం ఇద్దరు ఆటగాళ్ళు. యాడికి వస్తుండ్రు, కాలేజీకి వస్తారా? చెప్పర్రా, చెప్పర్రీ. బోర్డు ఆడుంది పప్పనపల్లి అని ఉంది కదా. మనమైతే ఇప్పుడు పోదాం కాలేజీకి. మీరు కూడా రావాలి. ఏది మీ డ్రెస్సులు చూడండి. బాగాలేదు, బాగలేదా? సరే, కొత్త ఏది నీకు నాకు డబ్బులు లేవు. ఇంటికాడ మీ అమ్మ నాన్నలు అడుగుపోండి, నాకు లేవు ఇప్పుడు. ఇంకా ఇంటికి పోతారా? సరే వెళ్ళండి, ఇంకా నేను వెళ్ళాలా. బాయ్ బాయ్ అందరికి. కాసి ఇంకా మనం నిమ్మలంగా పాటలు వింటా వెళ్దాం. ఇంకా ఎట్లా నడుచుకుంటూ వెళ్తాను. ఇంకా బండి వచ్చినప్పుడు బండి ఎక్కుదాం, పాటలు పెట్టుకొని ఇంకా వెళ్దాం. మామ ఇది ఓబీ క్లాస్ అనమాట. నేనైతే సైలెంట్గా వీడియో చేస్తున్నా. ఆ మనిషి కొత్త మనిషి. మనం అది కాక లేట్గా వచ్చాం, ఇంకా సైలెంట్గా తీస్తున్నాం వీడియో కూడా. నోట్స్ కూడా చాలా చెప్పిండు ఆ మనిషి. సర్క్యూట్స్ అంత ఉంది, ఏదో అర్థమైతే లేదు నాకైతే ఫుల్గా. వీళ్ళు మన సీనియర్ ఆటగాళ్ళు వీళ్ళంతా. ఈశ్వర్ అన్న పేరు ఆటగాడు. సీనియర్స్. నీ పేరేనా? మనోజా? ఈయన హైట్ పెద్ద ఆటగాడు. ఇలాంటి సీనియర్స్ ఆటగాళ్ళు. రాజేంద్ర అన్న సీనియర్ ఆటగారు అనమాట. చెప్పినా కదా ఆటగాళ్ళు అందరూ చూపిస్తా అని. వీళ్ళు సీనియర్ ఆటగాళ్ళు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే చెప్తుండు. అమ్మ ఇతను ఇంకా ఇంటర్వెల్ అయిన తర్వాత ఇంకో పీరియడ్ సార్ వెళ్ళిపోయిండు. ఇంకా ఒకసారి ఎవరో వస్తుందంట. ఇంకా బోర్ కొడుతుంది. కాసేపటి దాకా ఇంకా వీడియో తీసుకున్నాం. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇంకా సరే సార్ వచ్చేదాకా కాసేపు వీడియో అయితే తీసిన. మనమైతే ఇప్పుడు బస్ పాస్ కోసం లెటర్ అనేది రాయాలంట. కాలేజీలో ఎంతో తొక్కలో పెట్టారు, నాకు కూడా తెలియదు. సారీ. మనం సర్టిఫికేట్ కోసం, స్టడీ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నాం ఇప్పుడు. క్లాస్ ఎగ్గొట్టి ఒక పీరియడ్ అనమాట. అదే కాదు, ఇది కొన్ని లెటర్ రాయాలంట. లెటర్ రాసి సైన్ చేయించుకోవాలా. నాకు తెలియదు, అడిగిపోయినా కానీ చెప్పినారు మొత్తం. ఇతను న్యూ అనమాట. బ్రో నీ పేరు? బ్రో పేరు చెప్పు బ్రో. ఏం కదలే, సర్లే బ్రో. కాస్త మొహమాట పడుతుండు. సర్లే ఇంకా స్టడీ సర్టిఫికేట్ పోయి తీసుకొని ఇంకా బస్ పాస్ చేయించుకొని ఇంక పోదాం. తర్వాత ఏమైనా చేద్దామంటే ఖాళీ టైంలో చూసుకుందాం కాలేజ్ అయిపోయినాక. ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. లోపల మన లెటర్ ఇచ్చేసి ఇంక డైరెక్ట్గా కాసేపు ఆగిపోయి స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకున్నాం. వచ్చి మళ్ళీ రమ్మన్నాడు. మేము మ్యాథ్స్ క్లాస్కి వచ్చిన. పెన్నా నాకడే ఉంది, ఇస్తా కానీ ఒకటి బ్యాగులు ఉందిలేండి, ఇస్తా కానీ పద. ఇప్పుడు కనెక్ట్ చేయలే కాబట్టి అందుకు కనెక్ట్ చేయాలి. ఎన్న డే రా ఇది? డే 3నా? డే 3 నువ్వు అంతేలే. డే 3 డే 3 కంప్లీటెడ్. స్టడీ సర్టిఫికేట్కి పడిన తంటాలు చాలా పడినా. పెద్ద తంటాలు ఏం కాదంటే జస్ట్ కూడా సైన్ పెట్టించుకొని మళ్ళీ పోయి వాడ మళ్ళీ స్టడీ సర్టిఫికేట్ రాపించుకోవాలా అంతే అనమాట. 2 రోజులు పట్టింది అంతే. జస్ట్ 2 రోజులా?
జస్ట్ 2 డేసే 4 రోజులు నరకలు తిరగలే కదా వచ్చినానులే. ఆ గొంతు బాగాలేదు, ఇప్పుడు గొంతు బాగాలేదు, పోయింది. పిచ్చి బిళ్ళ తీసుకోండి, కిచ్చి పోగొట్టండి. కిచ్చి పోయేలా లేదు ఇప్పుడు అసలు పోదు. ఇప్పుడు డ్యాన్స్ నీకు వెళ్తాను. ఇదే ఇక్కడే అనమాట ఆ పాట కాలేజ్ వెనకాల. ఎప్పుడు అక్కడేగా? ఎప్పుడు అక్కడే, లొకేషన్స్ చేంజ్ అవుతాయి అనమాట అప్పుడప్పుడు. సేమ్ అదే లొకేషన్ అయితే కాదు. క్లాస్లో ఒక అమ్మాయిని చూసిన గాయస్, ఈరోజు వచ్చింది. ఇంటి ఆకరాదే, ఇంటి ఆకు ఎందుకులే కానీ చెప్పేస్తారు. నీలో ఉన్నదా స్టార్టింగ్ కదా, అది అట్రాక్షన్ ఒకటి తెలుసు. నా బొంగులో లవ్ చూసి వెంటనే లవ్ పుట్టేది ఎవరికి, ఎవరికి తెలుసు. ఇదేం సినిమా కాదు, ఎవరికి గుండెల్లో గంట కొట్టదు. అది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే కదా సార్? కరెక్టే సార్. అమ్మ వాన పడేటట్టుంది, మళ్ళీ బస్సుకి బస్ పాస్ చేయించుకోవాలా తొందరగా, లేట్ అవుతుంది. ఎంత బేగా చెప్పలు కొడితే మనం ఇంకా ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేసి వస్తున్నాము ఇంకా ఇప్పటికైతే. అవసరమా? ఎందుకు పట్టేదా చెప్పు. ధనుష్ ఆడికి బా స్వామి, ఏం పోతా పక్క ధనుష్ పక్క రా అరే. వీడియోస్ ఏ కాలేజ్ మంది బీటెక్ డిప్లొమా డిప్లొమా ఎట్లా చేయలేదు అప్పుడా ఎట్లా చేసామైనా మనమంతా బీటెక్ సెక్రటరీ అయిపోయింది. దరిద్రమైన కాలేజీ నుంచి బయటకు వచ్చినాం. 2 రోజులు వచ్చినా నరకం. చిన్నదాని కళ్ళు పలికే వేళ
ఉంటారులే ఆడు రాజు నా దాంట్లో కూడా అయిపోతుంది ఏం చేయాలా 30 రాయి అడుగుతున్నా మన మధ్యాహ్నం ఏం పాట కాచే బ్లాగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. ఇంకా మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఏమన్నా కాల్స్ ఉంటాయి నా తరపు నుంచి, అట్లాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరిన్న వీడియోస్ అనేవి రాబోతున్నాయి ముందు అవన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయన్నమాట. ఓకే గాయ్స్, ఇంకా మనం అయితే వెళ్తాం. బాయ్.